ఉపయోగకలని మాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఉన్నాయి ఇల్లులు వరదాగా పడి ఉన్నాయండి. ప్రజలకు ఇల్లు మంజూరు చేయాలి. ఇల్లు ఉన్నాయి, అవేమో ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవ్వకపోయాడుకలని మాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఉన్నాయి కదండి, కట్టిన ఇవ్వచ్చు కదా. ఇస్తే మేము మాలాంటి వాళ్ళు ఎంతోమంది మేము పెట్టాము, ఇంటికి మళ్ళీ రాలేదు మాకు కూడా. అసలు ఇవ్వట్లేదుగా, ఇవి ఇస్తాం అంటున్నారు, అక్కడ ఇస్తాం అంటున్నారు, ఏది ఇప్పటికి వచ్చి ఏమీ లేదు. అది ఎదురు చూస్తున్నాం ఎప్పుడు ఇస్తారా అని. మరి ఇస్తామనంటే ఎవరికైనా ఆశపడతాం కదా, ఇస్తారని. ఇల్లు లేక మేము ఇబ్బంది పడుతున్నాం కదా. అది మీరే అది ఇవ్వాలి మాకు. అండి చాలా మటుకు ఇబ్బంది పడ్డాం, అన్నీ పోయి నాశనం అయిపోయి చాలా దెబ్బతిన్నాం మేము. అలాంటప్పుడు మరి కట్టిన ఇళ్ళన్నా ఇస్తే మేము ఉంటాం కదా. అది పాడైపోతున్నాయి ఇప్పుడు, ఎలా పాత పడిపోయినట్టున్నాయి. మరి ఇస్తామంటున్నారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. అది దయచేసి మరి ఇస్తే ఉంటాం. కాలనీ జక్కంపూడి గ్రామంలోని పేదలకు కట్టినటువంటి ఇల్లులు వరదాగా పడి ఉన్నాయండి. అవి పేదలకి ఇల్లు ఇస్తే కొద్దిగా ప్రభుత్వాలు పేదలకి గృహాలు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అవి శిథిలావస్థలో పడిపోతున్నాయి. కట్టారు కానీ సుఖం లేదు. దర్దాపుగా ఒక 8-9 సంవత్సరాల నుంచి కట్టి ఓపెనింగ్ కూడా అవ్వకుండా అవి అలాగే ఉండిపోయినాయి. మరి ఆ ఇల్లులను పేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. 10,000 ఇల్లులు అండి, జక్కంపూడి వాంబే కాలనీ 2 కలుపుకొని 10,000 ఇల్లులు అలాగా ఖాళీగా ఉన్నాయి. అవి పేదలకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటాం. అలా ఉండటం వల్ల పాడైపోయి అసంఖ్యకరంగా ఉంటున్నాయి. కాబట్టి వాటిని పేదలకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుకుంటున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ గృహాలను పేదలకు ఇవ్వవలసినదిగా కోరుతున్నాము. మరి అంతకుముందు ఎక్సెల్ ఫ్యాక్టరీ పక్కన గృహాలు ఉన్నాయి. మరి గవర్నమెంట్ కూడా అంతకుముందు చాలా వరకు మంజూరు చేసింది. అలాగే మరి ఈ మధ్య ప్రాంతంలో మరి విపత్తు వచ్చింది, మరి బొడవేరు విపత్తు వచ్చింది. మరి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మరి వాళ్ళకి ఆ ఇల్లు కేటాయిస్తే ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే పూనుకొని మరి వాళ్ళకి పేదలకు ఇల్లు కేటాయిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మరి ఇకనైనా సరే మరి ఈ కూటమి ప్రభుత్వం పూనుకొని ఆ ప్రజలకు ఇల్లు మంజూరు చేయాల్సిందిగా మా ఆకాంక్ష, మా కోరిక కూడా. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి వాళ్ళు కేటాయించలేదు. గత ప్రభుత్వం అయినా సరే మరి కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే ఈ పేదలకు ఇల్లు కేటాయించాలని మా ఆకాంక్ష అండి. ఇకనైనా మీరు ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని మేము కోరుకుంటున్నాం. ఆ శిథిలావస్థకి వెళ్తున్నాయి కాబట్టి మరి ఏదో ఒకటి మరి ప్రజలకు మీరు కేటాయించాలని మేము కోరుకుంటున్నామండి. మరి అలాగో శిథిలావస్థకి చేరుతున్నప్పుడు మరి వేస్టే కదా మరి అవన్నీ. అది ప్రజలకు ఉపయోగపడేలాగా మీరు సహాయం చేస్తారో ఏదో ఉపయోగిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి.